వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. 5 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయేసరికి కుట్రలకు తెరలేపింది. వాలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయిలో అరాచకాలకు పాల్పడుతుండగా తాజాగా సి విజిల్ యాప్ను తమకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రతిపక్షంపై దాడులు చేయించే కొత్త కుట్రకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. వైసీపీ పనిన ఈ కొత్త కుట్రపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. ఎలాంటి అక్రమాలు జరగకుండా సార్వత్రిక ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తీసుకొచ్చిన సి విజిల్ యాప్ ద్వారా సామాన్య ప్రజలను కూడా భాగస్వామ్యం చేసింది. ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన నాయకుల పనిపట్టేందుకు దీనిని మంత్రదండంలో ఉపయోగించుకోవచ్చు. అలాంటి యాప్ ను వైసీపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు కుట్రకు తెరలేపింది. టీడీపీని దెబ్బకొట్టేందుకు సి విజిల్ యాప్ ద్వారా తప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. టీడీపీ నేతల ఇళ్లలో డబ్బు ఉందని వీరి అడ్రస్లతో సహా సి విజిల్ యాప్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే మొబైల్ బృందం వెళ్లి టీడీపీ నేతల ఇళ్లలో దాడులు చేసేలా వ్యూహం రచించింది. డబ్బులు దొరక్కపోయినప్పటికీ ఈ దాడులతో టీడీపీ జనసేన శ్రేణుల్లో ఓ రకమైన ఆందోళన ప్రారంభమవుతుందని, వారిని నైతికంగా దెబ్బతీయొచ్చన్న ఆలోచన వైసీపీ చేసింది. అయితే ఈ మొత్తం కుట్రను టీడీపీ పసిగట్టడంతో అందుకు ప్రత్యామ్నాయంగా విరుగుడు చర్యలను కూడా చేపట్టింది. ఇప్పటికే వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు సొమ్ము పంపారని, ఇందుకు పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే మొబైల్ బృందాల్లో ఎక్కువ మంది సానుభూతి పరులైన అధికారులను ముందే జాగ్రత్త పడి నియమించుకుంది వైసీపీ. వీరి ద్వారా పనిని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన వెంటనే ఈ ఫిర్యాదులు చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన కొంతమంది నేతలను సిద్ధం చేశారు. ఈ సి విజిల్ యాప్ ద్వారా వచ్చే సమాచారాన్ని రిటర్నింగ్ అధికారికి రాష్ట్ర సీఈఓ నుంచి వెళ్లిన వెంటనే దాడులు చేయాలని పోలీసు అధికారుల్లో ముందుగానే అలర్ట్ చేశారు. ఈ సమాచారం అంతా కూడా కొంతమంది పోలీసు అధికారుల ద్వారా టీడీపీకి చేరటంతో ఆ పార్టీ కూడా అప్రమత్తమైంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర సీఈఓ దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు నిర్ణయించింది.